దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా మనం ప్రార్థన చేసుకున్నాం. అందరం తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన వరమంతుల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి ఒక సాయంకాల సమయము మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ సమయంలో తండ్రి మరి మీకు వాక్యము ప్రభావ మేము సమర్పిస్తూ ఉండగా దాన్ని మమ్మల్ని అందరినీ మేము మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. అయ్యా మా హృదయములన్నీ కూడా తను మీ వైపు తిప్పండి నాయన. మా ఆలోచనలు మీ వైపు తిప్పండి. మమ్మల్ని మేము సమస్తము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేనంతలో తన శిష్యులు దోణెక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతామని అతనితో చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి దయగల మా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి నాయన. మరి మీరు మాతో మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడే దేవుడు తండ్రి. ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి. అల్లుపడను బలహీనుడు ప్రభా, నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి. మీకు పరిశుద్ధాత్మ చేత మీరే మాట్లాడండి నాయన తండ్రి. మరి ఎందరైతే మీ సన్నిధికి కూడి వచ్చినారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి లోపల మీరు ఉండండి నాయన. వారి మనస్సును మీ వైపు తిప్పండి నాయన. వారి ఆలోచన మీ వైపు తిప్పండి. ప్రతి ఒక్కరు కూడా మీకు వాక్యం గైకొందరు గాక. ఈ సమయంలో ప్రభా మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరి ఈ సాయంకాలపు శుభములు కలుగుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము మరి మొదటి 14వ అధ్యాయము మనము 22వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. కనుక కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యం జాగ్రత్త అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఈ సమయంలో నేను ఒక చిన్న టాపిక్ మీతో మాట్లాడి నేను కోరుతున్నాను. దేవుని స్తోత్రం. నీ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే యేసు వైపు చూచి నడవవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. జీవితంలో నీవు పడిపోకుండా ఉండాలంటే యేసు వైపు చూచి నడవవలసి ఉన్నది అనే టాపిక్ నేను మీతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాక్య భాగము మనం చాలాసార్లు వినుండవచ్చు. కానీ ఇక్కడ మన ప్రాముఖ్యంగా
దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. చూడండి, యేసు ప్రభు శిష్యులలో మరి మనకు తెలుసు పెద్ద శిష్యుడు ఆయన. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, 23వ వచనం నుండి 22వ వచనం నుండి మనకి ఏం కనబడుతుందంటే, అప్పటికి మరి దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ 22వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే చూడండి, జనసమూహము వెంటనే జనసమూహమును తాను పంపివేయనంతలో శిష్యులు దోణికి తనకంటే ముందుగా అందరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేసిన. మొట్టమొదటిగానే శిష్యులను బయటకు పంపించేశాడు, మీరు వెళ్ళమని ఆయన చెప్పాడు. తర్వాత జనసమూహములను ఆయన పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా పోయినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. సాయంకాలం అన్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు. సరే గమనించండి, మనము 25వ వచనంలో ఒకసారి మనం చదువుకుందాం. సరే 24వ వచనం చదువుకుందాం. ఇక్కడ చదువుదాం. అప్పటికి ఆ ధోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. తర్వాత రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు ఏమంటున్నాడంటే చూడండి, ఈ వాక్యం మనం చాలాసార్లు విన్నాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు పేతురు అంటే, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆమేన్. దేవుని స్తోత్రం. నీళ్ళ మీద నడవడం అనేది ఇది ఏ మానవునికి అసాధ్యమే. అది ప్రభువుని యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యం. అది ఎందుకంటే ఆయన మానవుడు కాదు, అది ఆయన పరిపూర్ణ మానవుడైన పరిపూర్ణ దేవుడై ఉన్నాడు. కనుక మనుషులకి ఏమాత్రం అది సాధ్యము కాదు, వారు నడవలేరు. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, మరి ఇక్కడ ఏం కనబడుతుంది మనకంటే, యేసు ప్రభు వారు ఎలా వస్తున్నారు శిష్యుల దగ్గరికి? దేని మీద వస్తున్నారు? అందరికీ కూడా అర్థమవుతుంది కదా. హల్లెలూయా. దేని మీద నడిచి వస్తున్నారు? నీళ్ళ మీద నడిచి వస్తున్నారు. నిజమేనా? హల్లెలూయా. వాక్యం వారికి తెలుసు. పేతురు అన్నాడు చూడండి, ఏమన్నాడంటే, మన వెనకాల ఏమన్నాడంటే, ధైర్యం తీసుకోండి అన్నాడు ఆయన. నేనే, భయపడకుడి అని వారితో చెప్పాడు. పేతురు, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆమేన్. అంటే మొట్టమొదటిగానే పేతురు యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. గమనించండి, ఏం అడుగుతున్నారు? పేతురు, ప్రభువా నీవే అంటే వాళ్ళు అప్పటిదాకా ఆయన కాదనుకున్నారు, భూతం అనుకున్నారు. నిజమేనా? భూతం అనుకున్నారు. కానీ అన్నాడు, నేనే, భయపడకండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఇంతకుముందు వారు ఆయనతోనే ఉన్నారు కదా, ఆయనతోనే ఉన్నారు. ఆయన శక్తి వారికి తెలుసు కదా, ఆయన స్వస్థపరచు దేవుడు అని వారికి తెలుసు. ఆయన అద్భుతమైన కార్యాలు చేసిననే సంగతి వారు ఎరిగి ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు నీళ్ళ మీద నడిచి వస్తున్నప్పుడు అయ్యో భూతం అనుకున్నారు. కానీ యేసుప్రభు వారు అన్నారు, నేనే, భయపడకండి అన్న వారితో చెప్పాడు. అంతలోనే పేతురు ఏమన్నాడంటే, అయ్యా ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. అంటే సెలవిమ్మని అడిగాడు. మీరు అనుమతి ఇవ్వండి, నేను కూడా మీలాగానే. ఇప్పుడు మీలాగానే అంటే నీళ్ళ మీద నడిచింది ఎవరు? మొట్టమొదటిగా ఆయన కనిపించింది ఎవరు? యేసు ప్రభువు నీళ్ళ మీద నడుస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడు? నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవియండి. అంటే నేను కూడా మీలాగానే నీళ్ళ మీద నడిచేదానికి నాకు కూడా సెలవియండి, అనుమతి ఇవ్వండి. నిజమైన ఆ శక్తినివ్వండి. అనుమతి అంటే నడువంటే ఆయన నడవలేడు, ఎందుకంటే ఈయనలో ఉన్న పవర్ ఆయనకి రావాలా. నిజమేనా? అది అసాధ్యం. అది దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు,
పేతురు, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఎలా నడవగలిగినాడు? మీకు తెలుసా, యేసు ప్రభు శిష్యులకు దేవుడు శక్తి ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. నిజమేనా? వారు కూడా దయ్యాలను వెలుగొట్టారు. అవునండి, వారు కూడా స్వస్థతలు జరిగించారు. ఎందుకంటే వారు కూడా దేవుడు పవర్ ఇచ్చారు. ఎందుకు వారికి పవర్ ఇచ్చాడు, ఆ శక్తి ఇచ్చాడంటే వారు యేసు ప్రభువుతో ఉన్నారు, యేసు ప్రభువును వెంబడించారు కనుక యేసు ప్రభు చేసిన కార్యాలను చూశారు. హల్లెలూయా. ఆ శక్తి ఆయన వెంబడిస్తున్నారు కనుక ఆయన శక్తి వారిలోకి వచ్చేసింది. అర్థమవుతుందా? యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో ఆయనలో ఉన్న శక్తి మనకు కూడా వస్తుంది. ఆయనలో ఉన్న వెలుగు మనకు వస్తుంది. ఆయనలో ఏది ఉన్నదో అదంతా కూడా ఆయన వెంబడించే వారికి వస్తుంది. నిజమేనా? నమ్ముతున్నారా? హల్లెలూయా. ఆయన వెంబడించడం అంటే ఇంకా దేని మీద మనసు లేకపోవడమే కదా, అంతేనా? ఆయనను వెంబడించాలంటే ఇంకొక వైపు నువ్వు చూడొద్దు. ఆయన వెంబడించడం అంటే ఆయన వైపే చూడాలా. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఏమైంది? రమ్మన్నాడు ఆయన. మీరు ఆజ్ఞ ఇవ్వండి, మీరు సెలవు ఇవ్వండి, నేను కూడా మీలాగా నీళ్ళ మీద నడిచడానికి నాకు సెలవు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు వారు? వద్దు 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 అని చెప్పలే. నిజమేనా? అర్థమైందా? గమనిస్తున్నారా? ఆయన ఏమన్నాడండి? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు. హల్లెలూయా. నడిచాడు. కంప్లీట్ అయిపోలేదు అక్కడ కదా, కానీ అయిపోయింది అక్కడ. కానీ అనేది అక్కడ వచ్చేసింది. ఎందుకు కానీ వచ్చింది చూడండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. మొట్టమొదట చూడండి, గమనించండి, నీళ్ళ మీద నడుస్తున్నాడు, నడిచాడు. తర్వాత ఏమైంది? ఆయన చూపంతా యేసు ప్రభు దిక్కు లేదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూశాడో చూడండి, నీళ్ళ మీద నడిచాడు ఆయన. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూస్తే చూడండి, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగిన బైబిల్లో ఉంది. నిజమేనా? ఆయన వైపు చూడగానే, అంటే చూడండి ఒక్కసారి కాదు చూసేది, జీవితాంతం మరి ఆయన వైపు చూస్తేనే మనం సరిగా నడవగలుగుతాం, చక్కగా జీవించగలుగుతాం. ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ మీరు గమనించండి ప్రియులారా, ఏంటంటే దేవుడు పేతురుకు దేవుడు ఏం చెప్పాడండి? నేర్పిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, తన వైపే చూడమని నేర్పిస్తున్నాడు. తన వైపు చూడండి, తన వైపు చూస్తే ఆయన పడిపోడు. అర్థమైందా మీకు? తన వైపే చూచి ప్రయాణించాల. నన్ను వెంబడించమని యేసుప్రభువు ఎందుకు చెప్పారు ఈ మాట? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల అతడు ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. శ్రమలు ఎత్తుకొని వెంబడించాల. అంటే మామూలు విషయం కాదు యేసుప్రభువును వెంబడించాలంటే. చూడండి, ఎందుకంటే వెంబడించాలంటే కాసేపు నువ్వు నడుస్తావు కావచ్చు, కానీ తర్వాత ఏమవుతుంది? కొంచెం సేపు నడిచాడు పేతురు, నీళ్ళ మీద నడిచాడు. ఆహా, కానీ ఏమైంది మరి? ఒక అల, ఒక గాలి చూపెడిపోయింది. యేసుప్రభు వారు గాలి వైపు చూడు, నువ్వు నీళ్ళ మీద నడవమని చెప్పలేదు. అర్థం చేసుకున్నారా? ఆయన సెలవు ఇవ్వమంటే సెలవు ఇచ్చాడు. నీళ్ళ మీద రమ్ము, నీళ్ళ మీద నడుచును గాక అని యేసుప్రభు సెలవు ఇచ్చినప్పుడు, ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా దృష్టి అంతా కూడా ఎవరు చెప్పారో ఆయన వైపే, ఆయన దృష్టి పెట్టి చూపు, ఆయన వైపే చూపు పెట్టి నడవాల. ఆయన వైపు చూస్తే నీకేం కనబడదు, నువ్వేమి నడుస్తున్నావో నీకు కనబడదు.
ప్రజలో అర్థమవుతుందా మీకు? యేసు క్రీస్తు వైపు చూస్తే చూపు ఇంకొక వైపు పోదండి, ఇంకొక వైపు పోదు. దృష్టి అంతా ఆయన మీద ఉన్నప్పుడు నువ్వు పాటలు పాడినా ప్రార్థన చేసినా కానీ అది ఎట్లా ఉంటుందంటే ఎవరి కోసమో నువ్వు ప్రార్థన చేసినట్టుగా ఉండదు, ఎవరో చెప్తే ప్రార్థన చేసినట్టుగా ఉండదు, ఎవరో పాట పాడమంటే పాడినట్టుగా ఉండదు. అది ఆ యేసు ప్రభువులో లీనమై ఆయన చూస్తూ పాడతావు, ఆయనతో కలిసి ప్రార్థన చేస్తావు. అది ఆత్మీయ ప్రార్థన, అది ఆత్మతో పాటలు పాడటం. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎటు చూడవండి, ఎటువైపు చూడవు, నీ ఆరాధన ఆయనకి చెల్లుతుంది. అది ఏమవుతుంది? అది ఆత్మీయంగా నువ్వు ఆరాధించినావు అది కదా. అందుకని మనం పాటలు పాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని దేవుని వైపు దృష్టి పెట్టేసి మనం పాడితే చూడండి, మనం ఎట్లా ఎవరు దిక్కు చూడకుండా దేవుని వైపు చూస్తే చాలా చాలా మంచిది కదా. చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రజలో చాలా ఆత్మీయంగా ఉంటుంది. దేవుని స్తుతి చాలా ఆరాధన చాలా బాగుంటుంది అలా చేస్తే. అర్థమైందా? ఆమేన్. కానీ చూపు ఇంకొక వైపు పోవద్దు కదా. ఇంకొక వైపు పోతే ఏమవుతుందండి? అయిపోతుంది. చూపు ఇటు యేసు క్రీస్తు వైపు చూడడం తప్పితే ఇంకేమవుతుంది? ఇంకా నీకేమో కనబడుతుంది, అది నేను భయపడుతుంది. అర్థమైందా? అది నువ్వు ఎటు పోతావు, నువ్వు ఏందనుకుంటున్నావు, అది ఏమనుకున్నావు, నీ వలన కాదు, అయిపోయా. నీకు అసాధ్యం, నువ్వు నడవలేవు అంటే అయిపోయా. యేసుక్రీస్తు వారు నడవమన్నారు, అలా ఈ అలలు ఏమి చెప్తున్నాయి, అది వాటిని చూసే వరకు భయపడిపోయాడు. నిజమేనా? అలలు, గాలి, చూడండి అక్కడ ఏం చెప్తుంది వాక్యం. గాలిని చూచి గాలిని చూడగానే భయం వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభువు వారు మొట్టమొదటిగా ఏమన్నారండి? ఆయన ఏమన్నారు చూడండి, 27వ వచనం ఏమన్నదండి? 27వ వచనం చూడండి. వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారు? ధైర్యము తెచ్చుకొనండి. ఇంకేమన్నాడు? నేనే, భయపడకండి అని వారితో చెప్పాడు. ఆయన ఏదైతే చెప్పాడో ఏ భయపడకండి ఆయన భయపడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోమని చెప్పిండా లేదా? ఇప్పుడు భయపడుతున్నాడు చూడండి. అదేంటి? గాలిని చూచి భయపడి యేసు ప్రభు ఉండగా, యేసు ప్రభు వైపు చూచి నడుస్తుండగా భయం ఎందుకు ఉంటుంది మనకి? అంటే అర్థం ఏంటంటే అక్కడ దృష్టిలో లోపం ఉంది, ఆయన సరిగా చూడట్లేదు, ఆయన వైపు చూడడం అనేది తప్పిపోయింది. మన జీవితాల్లో ఆయన వైపు చూస్తూ నడిస్తే నువ్వు ఎప్పుడు తప్పిపోవు. ఎప్పుడైతే నువ్వు ఆయన దృష్టి మారుతుందో, ఆయన వైపు కాకుండా లోకం వైపు చూస్తావో, ఇంకేటి వైపు చూస్తావో, అప్పుడు నీకు లేనిపోయిన ఆలోచనలు వస్తాయి కదా. లోకంలో ఇలా చేస్తే ఎంత బాగుంటుందని వాళ్ళు అంటారు, ఇలా చేస్తే ఎట్లా ఉంటుందని వీళ్ళు అంటారు. అప్పుడు ఏమవుతుందంటే అసలు యేసుక్రీస్తు వైపు నీ దృష్టి కూడా చూడకుండా పోతావు కదా. ఆయన చెప్పింది సెలవియ్యండి అన్న మాట అది నువ్వు మర్చిపోతావు. అర్థమైందా? దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఎందుకంటే చూడండి, యేసుప్రభు ఆయన ఏమన్నారంటే తన వైపే చూడమని చెప్పాడు ఆయన. అర్థమైందా మీకు? నువ్వు సముద్రం మీద నా దగ్గర రావాలని నీకు ఆలోచన ఉంది, నీలాగానే చేయాలని ఆలోచన ఉంది. అయ్యా నీలాగా నేను కూడా నీళ్ళ మీద నడవాలి ఆశ చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? దేవుని వల్ల జీవించమని బైబిల్ చెప్తుంది. నిజమేనా? దేవుని వల్ల జీవించమని చెప్తుంది. కానీ నువ్వు జీవించేదానికి ప్రయాణం చేసేటప్పుడే అన్నీ వస్తాయి అడ్డంకులు. ఆయన చెప్పిందేమో తన వైపు చూడమని చెప్పాడు ఆయన. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, తన వైపు చూడమని ఆయన నేర్పిస్తున్నాడు, చెప్తున్నాడు. నా వైపు చూసి నువ్వు నడువు, నా వైపు చూసి నడువమంటే ఆయన చూపు అలల వైపు పోయింది, లేకపోతే గాలి వైపు పోయింది. నిజమేనా? ఆమేన్. అందుకనే దేవుని వైపు ఎప్పుడైతే ఆయన చూశాడో, చూస్తూ నడిచినప్పుడు నీళ్ళ మీదనే నడిచాడు ఆయన.
ఎప్పుడు ఆయన దృష్టి యేసుక్రీస్తు వైపు కాకుండా మరల్చాడు అంటే ఇంకొక వైపు చూశాడు, నీళ్ళ మీకు నడవలేకపోయాడు. అర్థమైందా? దేవుని బిడ్డలారా చూడండి, యేసుక్రీస్తు వైపు చూడకుండా నిన్ను ఏది ఆపుతుంది జీవితంలో? కరెక్ట్గా దేవుని మాట ప్రకారం జీవించకుండా ఏదో నిన్ను అడ్డుకుంటుంది. ప్రతి దిన జీవితంలో ఏదో నీకు నిన్నేం చేస్తుంటే అడ్డగిస్తుంది. నీ జీవితమేమో దేవుని కోసం జీవించాలని ఆశపడుతున్నావు, దేవుడు చెప్పినట్టుగా చేయాలని ఆశపడుతున్నావు, దేవుని బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నావు. దేవుడు నా జీవితాన్ని ఇష్టపడే రీతిగా నేను జీవిస్తున్నావు అనుకుంటున్నావు, ఆలోచిస్తున్నావు. కానీ ఏమవుతుంది, కొంచెం నువ్వు నడవగానే వస్తాయి సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారు గమనించండి, నువ్వు పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం వినాలా. ఎందుకంటే పడిపోకుండా జాగ్రత్తగా కాపాడేది ఏంటిది, తప్పు చేయకుండా జాగ్రత్తగా కాపాడేది ఏంటిది? దేవుని వాక్యమే. దేవుడే కదా, దేవుని వాక్యము. నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో దేవుని వాక్యం ఉంది కానీ నేను తప్పు చేయను. ఎందుకంటే దేవుడు నన్ను గద్దిస్తూనే ఉంటాడు. నేను తప్పు చేయకుండా, తప్పు మాట్లాడకుండా, పడిపోకుండా దేవుడు నన్ను కాపాడుతూనే ఉంటాడు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఈ గడియలో చూడండి, మనం దేవుని వాక్యము వింటూ ఉన్నాం, సరిగా మరి దేవుని వాక్య ప్రకారం నడవలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం. ఎందుకంటే కారణం ఏంటిది? ఎందుకు పడిపోయే రీతిగా జీవితం ఉన్నదంటే, ఏ వాక్యమైతే నువ్వు వింటున్నావో దాన్ని పూర్తిగా నువ్వు గ్రహించలేకపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు, జీవించలేకపోతున్నావు. ఏంటంటే అది నీకు చాలా కష్టంగా నీకు అనిపిస్తుంది. విన్నారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని దేవుని పోగుతుంటాడు, నువ్వు రెగ్యులర్గా దేవుని సన్నిధికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మన విశ్వాసం పెరగాలంటే ఏం వినాలా? రోమపత్రికలో ఉండొచ్చున్నాడు ఒక మాట, రోమిలకు రాసిన పత్రిక 10:17 వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వచనం చూడండి ఒకసారి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మాట వలన నీకు విశ్వాసం కలుగుతుంది? లోకములో ఉన్న మనుషులు మాట్లాడిన మాటల ద్వారా విశ్వాసం రాదు. వినుట, క్రీస్తుని గూర్చి వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. దేవుని గురించి వినేటప్పుడే నీకు దేవుని యందు విశ్వాసం కలుగుతుంది. లోక విషయాల్లో నువ్వు ఆ విషయాలు వింటే నీకు దేవుని యందు విశ్వాసం కలగదు. ఇంకెవరి మాటలో వింటే నీకు దేవుని యందు విశ్వాసం కలగదు. ఆ మాటలు ఇక్కడ పనికిరావు. కేవలం దేవుని వాక్యం వల్లనే కలుగుతుంది. దేవుని వాక్యం విన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. మీకు తెలుసా, వాక్యం వింటే వలన ఏమవుతుందండి? నిన్నటి కంటే విశ్వాసము రోజు వింటుంటే విశ్వాసం పెరుగుతుంటుంది. నువ్వు నడుస్తావు. మీకు తెలుసా, దేవుని వాక్యములో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఆత్మీయంగా నీ దశ మారిపోతుంది. అంటే నువ్వు ఎదుగుతావు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో వాక్యం నువ్వు విన్నప్పుడు ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే ఎదుగుదలకు తీసుకుని వస్తుంది. ఎదుగుదల ఏం చేస్తుందంటే నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఎదిగినప్పుడు ఆత్మీయంగా దేవుని వాక్యం ద్వారా నువ్వు ఎదిగినప్పుడు నువ్వు పడిపోకుండా ఏ వాక్యమైతే విన్నావో ఆ వాక్యం నిన్ను పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక ఎదుగుదల రావాలంటే నువ్వు రెగ్యులర్గా దేవుని సన్నిధికి రావాల్సి ఉన్నది. దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వచ్చి రెగ్యులర్గా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రెగ్యులర్గా దేవుని వాక్యం వింటారు.
రెగ్యులర్గా వారు దీవించబడతారు. రోజు వినటం వల్ల వారి విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరగడం వల్ల వారు ఆత్మీయంగా ఎదుగుదల కనిపిస్తుంది. ఆత్మీయంగా ఎదిగినప్పుడు ప్రతి దాన్ని వారు ఎదుర్కొంటారు. ఎందుకంటే వారి లోపల ఉన్న దేవుని వాక్యము, దేవుని వాక్యము ద్వారా ఏ ఆటంకం వచ్చినా ఆటంకాన్ని వారు ఎదుర్కోగలుగుతారు. దేవుని స్తోత్రం. చూడండి, గమనించండి పిల్లరా, ఎందుకంటే ప్రతి వాక్యమును విన్నప్పుడు అది నేనేం చేస్తుందంటే, చూడండి, అది నిన్ను బలపరుస్తుంది. వాక్యము నిన్ను ఏం చేస్తుంటే బలాన్ని ఇస్తుంది నీకు. ఆ బలం ఏం చేస్తుంది? ప్రతి దాన్ని ఎదుర్కొంటుంది, పడిపోకుండా నిన్ను జాగ్రత్తగా నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? చూడండి, విశ్వాసం ఎదుగుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు నిన్నటి కంటే రేపటి కంటే ఇంకొక రోజుకి నువ్వు ఎదుగుతూనే ఉంటావు. అర్థమైందా? అసలు వాక్యం ద్వారా రోజు నువ్వు ఎదగాలనే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది కదా. రోజు నువ్వు ఎదిగితేనే కదా గట్టిగా నిలబడగలుగుతావు, దేవుని కోసం నిలబడగలుగుతావు. ఎట్లా? ఆత్మ ఎదిగితేనే కదా. ఆత్మ ఎదగాలంటే ఏం కావాలా? వాక్యం కావాలా. నేను ఎదిగింపజేసేది దేవుని వాక్యమే. అందుకనే దేవుని వాక్యం విన్నప్పుడు విశ్వాసం నీకు కలుగుతుంది. విశ్వాసం ద్వారా జీవితం బలపరచబడుతుంది. నువ్వు గట్టిగా, అంటే నువ్వు ఎట్లా తయారవుతావు అంటే దృఢంగా తయారవుతావు. దేవుని బిడ్డగా నిలబడడానికి దృఢంగా నిలబడతావు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చూడండి, ప్రతి విశ్వాస జీవితంలో సమస్యలను రాకుండా ఉండవు. ప్రతి విశ్వాసి వారి అనుదిన జీవితంలో సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎలా ఎదుర్కోగలగాలి? అలలు లేకపోతే గాలి. యేసు ప్రభు వైపు నేను చూసి జీవించాలనుకుంటున్నానండి, నా జీవితం ఆయనకు సమర్పించాను, నేను మారుమనస్సు పొందాను, యేసుక్రీస్తు నామములో మరి నూతన జీవనం నేను పొందుకున్నాను, అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ భాషను తీసుకున్నాను, అంత మాత్రమే కాదు అగ్ని భాషను తీసుకున్నాను. ఇవన్నీ నువ్వు చెప్పవచ్చు. చెప్పడం సింపుల్గా ఉంటుంది, ఈజీగా చెప్తారు. కానీ చూడండి, అయితే ఏం కావాలంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నిలబడకుండా జాగ్రత్తగా దేవుని వైపు చూస్తూ జీవిస్తావు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఎటు చూపిస్తాడు? నీ జీవితాన్ని దేవుని వైపే చూడమంటాడు ఆయన. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నిన్ను ఎక్కడ తీసుకుపోతుంది? దేవుని దగ్గరికి తీసుకుని వస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా వాక్యము దగ్గరికి తీసుకుని వస్తుంది. ఎందుకంటే వాక్యము పరిశుద్ధాత్మ వేరు వేరు కాదు, వాక్యము పరిశుద్ధాత్మ ఒకటే. ఎందుకు అంటే నిన్ను బలపరచడానికే, దేవుడు నిన్ను బలపరచడానికే, తన బిడ్డగా నేను నిలబెట్టుకునేదానికే, తన సాక్ష్యం జీవించడానికే. ఈ లోకంలో ఆయన కనబడాలంటే నిజమైన విశ్వాసంలోనే ఆయన కనబడాలా. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడంటే నిజంగానే బిడ్డల్లోనే ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడో లేడు. ఆయన కోసం ఎవరైతే సమర్పించుకుంటారో, ఆయన కలిగి జీవిస్తారో వారి లోపలే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కనుక చూడండి ప్రియులారా, ఎన్నో సమస్యలు మన జీవితాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలంటే ఎట్లా మనం ఎదుర్కొనేది? బైబిల్ ఏం చెప్తున్నదంటే విశ్వాసంతో, తర్వాత సర్వాంగ కవచం ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిజమేనా? అవునండి. ఖడ్గము, సర్వాంగ కవచము, ఇవన్నీ నీకు బయటకు కనిపించేవి కావు. చూపెట్టండి సర్వాంగ కవచం అంటే చూపెట్టగలుగుతావా? అది చూపెట్టేది కాదు, అది పొందుకున్నది. అది ఎవరికి అర్థమవుతుంది? ఆత్మీయంగా ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో వారికి మాత్రమే అర్థమవుతుంది. విశ్వాసం ఏంటిదో, సర్వాంగ కవచం ఏంటిదో ఇవన్నీ అందరికీ కనిపించేటివి కాదు, అది ధరించుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎదురిస్తారు, దేవుని వాక్యం ధరించుకుంటారు. దేవునికి స్తోత్రం.
ఎప్పుడంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, నీ విశ్వాసం పెరుగుతున్నప్పుడు, అప్పుడు సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు సమస్యను ఎదిరించగలుగుతావు. ఏ సమస్య వచ్చినా పర్వాలేదు, నీ చూపు అంతా కూడా దేవుని వైపే ఉంటుంది. ఎప్పుడైతే మన చూపు దేవుని వైపు ఉంటుందో అప్పుడు దేవుడు మనకి ఇష్టంగా జీవిస్తాం. దేవుడు చెప్పింది చేస్తాం, దేవుడు చెప్పనిది చేయము. దేవుడు చెప్పింది మాత్రమే మనం చేయగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఏ సమస్యలు ఉన్నా కానీ చూడండి, ఆ సమస్య చిన్నదైనా పెద్దదైనా కానీ నువ్వేం చేస్తావంటే నిలబడతావు. సమస్యను ఎదిరించేదాన్ని నిలబడతావు. అంటే ఏమి కలిగేది ఎదిరిస్తావు? మనం బలవంతులు కావాలా? దేని ద్వారా బలవంతులం అవుతాం? ప్రభువునందు బలవంతులై ఉండండి, వాక్యమునందు బలవంతులై ఉండండి. బలవంతులమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదిరిస్తాం కదా. ఒకరి దగ్గర బలం ఉంటే మనము నీ బలం నాకు కొంచెం అని అడిగేది కాదు. ఇది నువ్వు పొందుకోవలసి ఉన్నది, దేవుని నుంచి శక్తి పొందుకోవలసి ఉన్నది, బలం పొందుకోవలసి ఉన్నది. నిజమైన ప్రభువునందు మీరు బలవంతులై ఉండండి, మీరు ఎదిరించండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. అది ఏ సమస్య వల్లనైనా కానీ నీ జీవితము పడిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. అర్థమైందా మీకు? రోజు ఒక సమస్య నీ ముందర, ఎన్నో సమస్యలు పెడతాడు. ఎవడు? అపవాది. ఎన్నో సమస్యలు నీకు ఇవి ఉన్నాయని నీకు అనిపిస్తుంది. నీ దృష్టి అంతా వాటి వైపు పోతుంది. మరి యేసుప్రభువారేమో నన్ను నా వైపు చూడమని యేసుప్రభువారు అన్నారు. నువ్వు నన్ను వెంబడించాలని నువ్వు నా వైపు చూడాలన్నాడు ఆయన. నువ్వేం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు అంటే సమస్యల వైపు చూస్తున్నావు. సమస్యలను ఏం చేస్తాయి? ఇప్పుడు గాలి వైపు చూశాడు. ఎవరు? పేతురు. గాలి వైపు చూసేవారికి ఏమైంది? భయపడిపోయాడు. అయ్యో అయిపోయింది నా పని, మునిగిపోతున్నాను అడుగుతున్నాడు కదా. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, చివరికి మరణమైనా ఆ సమయం మనకు వచ్చిన కానీ మన చూపు అంతా యేసుక్రీస్తు వైపు ఉంచాలా. ఎందుకంటే అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నిజమేనా? నిజంగా అట్లా నిలబడే వాళ్ళను నిజంగా దేవుడు కాపాడుతాడండి. అలా నిలబడే వాళ్ళు ఆయనకు కావాలా. అర్థమైందా? ప్రజలో చూడండి, అయితే ఇక్కడ మీరు గమనించండి, నువ్వు దేవుని కోసము నిలబడాలి, దేవుని కోసము జీవించాలి. యేసు ప్రభు వైపే నేను చూస్తూ నడుస్తాను, జీవిస్తాను, నా జీవిత కాలం అంతా ఇదే అనే తీర్మానమే నీకు కావాలా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఈ తీర్మానం లేనంత కాలం నువ్వు యేసు ప్రభు క్రీస్తు వైపు చూడవు. ఒక నిజమైన తీర్మానం అనేది నువ్వు పొందుకోవాలని పోగుతూ ఇక్కడ అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేయాలట జీవితంలో? ఏం కావాలి నీకు? తీర్మానం. ఒక తీర్మానం, ఒకటే రెండు తీర్మానాలు కాదు. ఓ తీర్మానం అంటే ఏంటి? దాన్ని ఏమంటాం? తీర్మానం అంటే తీర్మానమే, నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు చేసుకున్నప్పుడు అది ఎక్కడ దాకా ఉంటుందంటే ఈ జీవితాంతం అదే దాని మీద నువ్వు ఉండి యేసుక్రీస్తు వైపు చూడాలా, నడవాలా, జీవించాలా, సాగిపోవాలా. సాగిపోతుండనే వస్తాయండి కష్టాలు. అంత దేవుని భక్తులు బైబిల్లో గమనించండి, ఆ శత్రుకు మేషకి అబద్ధులు మంచి భక్తులు కాదా? దేవుని కోసం నిలబడేవారు కాదా? వారికి ఎందుకు వస్తున్నాయి కష్టాలు? మరి వారు యేసుక్రీస్తు వైపు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని వారు కష్టాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు? ప్రాణాపాయం వచ్చింది, చనిపోయే సమయం వచ్చింది, అగ్నిగుణంలో పడేసే సమయం వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారు? వారి దృష్టి చూపు ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు వైపే ఉన్నది. వారి చూపు యేసుక్రీస్తు వైపే, వాక్యం వైపే ఉన్నది, దేవుని వైపే వారి చూపు ఉన్నది. అందుకని వారు పడిపోలేదు. ఆ కష్టం వైపు చూస్తే అబ్బో భయపడి పేతురులాగా భయపడి లేదు. ఇక్కడ పౌలు ఏమన్నాడు? బ్రతుకుట
బ్రతుకుడ క్రీస్తే, చావైనా క్రీస్తే అన్నట్టు మన జీవితం ఉండాలి. ఎట్లా ఉంటుంది ఈ జీవితం? అంటే అంత మామూలు విషయం కాదండి. నువ్వు అర్పణ చేసుకుంటే, ఒకసారి దేవునితో ఒక ప్రతిజ్ఞ చేసుకుంటే, లేకపోతే ఒక తీర్మానం చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, నిజమైన తీర్మానం ఎట్లుంటుంది ఎరికనా? ఎట్లా ఉంటుంది తెలుసా? బ్రతికిన నీకోసమే ప్రభువా, చనిపోయిన నీకోసమే, సాక్షిగానే నిలబడతాను ఈ లోకంలో అనేది నిజమైన తీర్మానం. అది అర్థమైందా? బ్రతికినంతకాలం కష్టాలు నాకేమీ లేవు కదా ప్రభా, నేను నమ్ముతాను. భయంకరమైన కష్టాలు, సాగు ఎవడైనా చంపుతాను అనుకో, నేను మారిపోతాను. అది కాదు తీర్మానం అనేది. నిజమైన తీర్మానం అది కాదు. ఆ సమయం వస్తే అప్పుడు దేవుడిని నిలబెట్టుకుంటాడు. నిజమైన దేవుని బిడ్డగా నిలబడితే అప్పుడు దేవుడిని నిలబెట్టుకుంటాడు. ఆ సమయం వచ్చినట్లయితే దేవుని స్తోత్రం. అందుకనే అండి, ఆ సమయంలో వారు నిలబెట్టుకోలేదా? ఆ దానియేలు నిలబెట్టుకోలేదా? దానియేలు ఎంత గట్టిగా ఉన్నాడు, ఎంత నిర్భయంగా ఉన్నాడు, భయం లేకుండా కదా. నిర్భయంగా, భయం లేకుండా భయపడకూడదని యేసుప్రభువు వారు అన్నారు. తన శిష్యులతో ఈ మాటలు మాట్లాడారు, కానీ వాళ్ళు భయపడ్డారు. సరే, ఒకసారి తెగించి ముందుకు వచ్చాడు. ఎవరు? పేతురు. వచ్చిండు, నడుస్తున్నాడు, మళ్ళీ భయపడ్డాడు. యేసుక్రీస్తు వైపు చూడకుండా దృష్టి ఇంకొక వైపు పోయింది. అర్థమైందా? అందుకనే మన దృష్టి, మన చూపు అంతా కూడా యేసుక్రీస్తు దేవుని వాక్యం వైపే ఉంచాల కదా. మనం నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, నమ్మకమైన వాడు ఆయన. ఆయన వైపే మన దృష్టి ఉంచాల, మన చూపు అంతా ఆయన వైపే ఉంచాల. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మేము నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం అన్న రీతిగా ఉండదు జీవితం అనేది కదా. ప్రార్థనకు వస్తున్నామండి అనే రీతిగా మన జీవితం ఉండద్దు. చెప్పుకునేది కాదు అది, చెప్పుకునే దానికి ఇష్టపడేది కాదు. చేయాలా, జీవించాలా, జీవితం ఉండాలా. ఆమేన్. అర్థమవుతుందా? కనుక చూడండి, గమనించండి. సాతానుడు ఎవరిని మింగుతున్నా అనే గర్జింహంలాగా వాడు ఎప్పటికి చూస్తూనే ఉన్నాడు. ఏదో చిన్నది నీకు చూపెట్టి ఈజీగా నేను పడేస్తాడు. అందుకనే హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది. ఏముంటుందండి హెబ్రీ పత్రికలో? సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నాడు ఆయన. అది నేను ఏం చేస్తాడంటే నిలబడకుండా చేస్తా. చిన్నదే నువ్వు అనుకుంటావు, చిన్నదే కదండి అని నువ్వు అనుకుంటావు. మరి అవ్వ పెద్ద తప్పు ఏం చేసింది? చిన్న తప్పేనా, పెద్దదా? మరి అది పెద్దదే. దేవుని మాట అది. ఏది వద్దన్నాడో దేవుడు అదే చేసింది. ఆ ఒక్క మాట చేయబట్టే కదండి ఆ పాపం అనేది చుట్టుకుంటూ వచ్చింది. అర్థమైందా? ఆమేన్. అందుకని యేసుక్రీస్తు మాట వైపు, యేసుక్రీస్తు వైపు మన చూపు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అంటే భయం ఉంటుంది, దేవుని వాక్యం అంటే భయం ఉంటుంది, దేవుడు చెప్పి చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. మనకు సరిగా జీవించడానికి అది మనల్ని నడిపిస్తుంది. భయం లేకపోతే నువ్వు నడవలేవు, జీవించలేవు. రోజు మనం దేవుని వాక్యం చదవాలా, దేవుని సన్నిలో మనం ఉండాలా, దేవుని వాక్యం వినాలా, మన జీవితం బలపడాలి. ఇవన్నీ ఎలా వస్తాయంటే తీర్మానమే ఉండాలా. ఆలోచన లేదు, దేవుడు చేయలేవు. నిజమేనా? ఆలోచన, తీర్మానం చూడండి, ఆ దేవుని తీర్మానం నువ్వు చేసుకున్నది కావాలా. అంతేకాని ఒక నామకార్థంగా నేను జీవిస్తాననేది నీకు రావద్దు. ప్రజలో చూడండి, దేవునితో మనం ఎటువంటి సహవాసం కలిగి ఉండాలంటే పరిపూర్ణమైన సహవాసం కలిగి ఉండాలా. ఆమేన్. అర్థమవుతుందా? కనుక చూడండి, పరిపూర్ణమైన సహవాసము దేవునితో మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా దేవుడు మన లోపల ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. అసలు మనం సహవాసం చేస్తున్నాం ఇక్కడికి దేనికోసం? మనం ఇక్కడికి వస్తున్నాం ఎవరితో సహవాసం చేద్దామని వచ్చాం? దేవునితో సహవాసం చేద్దామని వచ్చాం. ఎందుకని? దేవుని మాట మనలో ఉండాలనే ఉద్దేశము.
ఎందుకంటే దేవుని మాట మనలో ఉండాలి, మనల్ని నడిపించాలి, మనకు తోడై ఉండాలి. ఇటువంటి ఆలోచన, ఇటువంటి విశ్వాసంతో మనం వస్తూ ఉన్నాం. నిజమేనా? ఆమేన్. చూడండి, నేను మోషకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందని వర్తమానంలో ప్రభుత్వంటాడు. గమనించండి, నువ్వు ఒంటరిగా ఉన్నా కానీ నువ్వు భయపడకు. ఒంటరిగా ఉన్నా కానీ భయపడకు. నేను నీకు తోడై ఉన్నానని మర్చిపోకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నా వైపు చూస్తూ జీవించు, నడువు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నా వైపు చూస్తూ నువ్వు నడువు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. యేసుప్రభువు వారు ఇదే మాట చెప్పారు ఇక్కడ, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకన్నాడు. అట్లాగే చూడండి, నాకెవరు లేరని మనం చాలాసార్లు అనుకుంటాం. ఎవరూ లేకపోయినా దేవుడైతే తోడుగా ఉంటాడు. ఆయన ఉంటే చాలు. నిజమేనా? అందుకని మన చూపు ఆయన వైపు ఉంటే ఆయన మనకు తోడుగానే ఉంటాడు. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తుంటామో ఆయన వైపే మనం నడవాలా. నిజమేనా? ఆయన వైపు చూడకుండా ఇంకొక వైపు మనం దృష్టి కనుక పోతే ఏమవుతుందంటే, అందుకని మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే, నాగళ్ళు వేసేటోళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? నాగలు ఒకప్పుడు ఇప్పుడు దున్నుతున్నారో తెలియదు, చాలా తప్పిపోతుంటారు కదా. చూపు కరెక్ట్గా చూపు దానిలో లేకపోతే అది ఏమవుతుందట, ఇంకో దారి తప్పుతుంది. చాలు అది తప్పిపోయి ఇంకో స్ట్రేట్గా పోదు. అర్థం కాలే? అర్థమైందా? అవునండి. కొంచెం అది ఏమైనా లైన్ తప్పింది అనుకోండి, అది ఇంకో దిగిపోతుంది. అట్లాగే మన జీవితాల్లో మన లైన్, మన చూపు అంతా కూడా యేసుక్రీస్తు వైపే ఉంచాలా. ఎందుకంటే కరెక్ట్ అదే మన దారి. నడిపించేవాడు ఆయన. నువ్వు నమ్మినట్లయితే కరెక్ట్గా ఆయన కోసం నిలబడాలా. నిలబడినప్పుడే వస్తాయి సమస్యలు అంటే మీరు ఆలోచించండి. అయ్యా మరి అది ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, కుటుంబ ప్రాబ్లమ్స్ కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏది ఏమైనా కానీ నువ్వు ఎటువైపు చూడాలంటే యేసుక్రీస్తు వైపే చూడాలా. అవునండి. ఎందుకంటే నువ్వు నడవాలని, జీవించాలనుకుంటావు. పేతురు అనుకున్నాడు, అయ్యా నీలాగా నేను నడవాలనుకుంటున్నాను. అక్కడ దాకా బాగానే ఉంది. ఎటున్నారా? మీరు నీళ్ళ మీద నడిచొస్తున్నారు. దేవా, ప్రభువా, నేను కూడా నడవాలని నాకు ఆశ ఉన్నది. అక్కడి బాగానే ఉంటుంది, కానీ నడిచినప్పుడే వస్తుంది ప్రాబ్లం. అర్థమైందా? నడిచాడు కానీ అని ఉన్నది. మరి అక్కడ కానీ ఏమైంది? అక్కడ చూడండి, అక్కడ ఏమైందంటే గాలి వైపు, అంతేనా, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. అప్పుడు మునిగిపోవడం అంటే ఏంటిదండి? యేసు ప్రభు నమ్మిన వాడికి మునిగిపోవడం కాదు, నిలబడడం రావాలా. నిజమేనా? కరెక్ట్గా నువ్వు నడిస్తే నిలబడతావు. తప్పిపోవడం కాదు, ఇంకేదో కావద్దు. ఏదో వచ్చి నిలబడాలా. ధైర్యవంతులు కావాలా, ధైర్యంగా ఉండాలా. దేవుని వాక్యం కోసం నిలబెట్టేవాళ్ళు ఎవరు? నిజంగా ఆయన వైపు చూస్తూ జీవించే వాళ్ళు నిజంగా నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఈ సాయంకాలం గమనించండి దేవుని బిడ్డలారా. చూడండి, పౌలు క్రీస్తుకు ఒక ఖైదీ అనే వర్తమానంలో దేవుని ప్రభుత్వం ఒక మాట అన్నారు. చూడండి, నీవు నీ మంచి తీర్మానంకు వ్యతిరేకంగా నడవవలసి వచ్చును. తీర్మానం కొన్నిసార్లు నువ్వు చేసుకుంటావు. మాట జాగ్రత్త వినండి. నువ్వు తీర్మానం చేసుకున్నావు, నీవు నీ మంచి తీర్మానమునకు వ్యతిరేకముగా నడవవలసి వచ్చును. అది ఏం చేస్తుందంటే నేను ఇంకొక స్థానం తీసుకుని వచ్చి నీకు ఇంకా ఏదో మెరై ఉన్నట్లుగా చూపించి నీ తీర్మానమునది
వ్యతిరేకంగా నడిపించేదానికి చూపించవచ్చు. అర్థమైంది ఈ మాట? ఒక తీర్మానం చేసుకున్నాము, అప్పుడు ఏమైతే చేసుకున్నప్పుడు చేసుకుంటాం మనం కదా. ప్రభు నేను నీకోసం జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటాం. కానీ ఒక సందర్భం ఏదో సమయం వస్తుంది, అప్పుడు ఏమవుతుందంటే తీర్మానం కాస్త మర్చిపోతాం. అర్థమైందా? తీర్మానం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇది నాకు మంచిగా హాయిగా జీవించడానికి ఇది నాకు అన్ని విషయాల్లో బాగుంది. అది ఏం చేస్తుంది? అటువంటి ఆలోచన ఏం చేస్తుందంటే నీ తీర్మానానికి అదేం చేస్తుంది? తీర్మానాన్ని వ్యతిరేకంగా ఉంటుంది, వ్యతిరేకంగా నడిపిస్తుంది. ఎందుకంటే ఇది మనకు అవసరాలు చూపెడతాడు అపవాది. ఇది చూడండి, వాడు తీసుకొచ్చేటి మన తీర్మానము దేవుని కోసం జీవిస్తాను ప్రభా, నీ కోసం నీ వైపు చూస్తూ నేను జీవిస్తాను. శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, మరణం వరకు నేను నీ కోసమే జీవిస్తాను, నిన్ను వెంబడిస్తాను తీర్మానం చేసుకున్నావు అనుకో. కానీ అపవాది నీకు అన్ని విషయాల్లో అన్నీ నువ్వు ఇంత హాయిగా జీవిస్తావు, నీకు అన్నీ వస్తాయి, అన్నీ సమకూర్చేటటువంటి రీతిగా వాడన్నీ నీకు ఒకవైపు చూపిస్తాడు. చూపించినప్పుడు నీ తీర్మానం ఏమవుతుందంటే తెలుసా? అది వ్యతిరేకంగా మారిపోతుంది. ఇదే ప్రవక్త అన్నాడు ఇక్కడ. హల్లెలూయ. ఎందుకంటే కొన్ని అవసరాలు చూపెడతాడు. ఇది నీకు అవసరం, అబ్బా నిజంగా నాకు అవసరం, ఇది ప్రార్థన చేసి దేవుడు తీస్తలేడు, ఇప్పటిదాకా చేసి 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 లాస్ట్ వచ్చింది, ఇప్పుడైతే అంటాడు. ఎవరు? అపవాది ఇప్పుడు రెడీగా ఉన్నాడు, ఏదో ఇస్తూ పెడుతున్నాడు. అట్లా పోతుంది ఆలోచన. తీర్మానానికి అది వ్యతిరేకంగా ఉన్నది కదా. యేసుక్రీస్తు వైపు చూస్తూ జీవించే జీవితానికి ఇది ఒక ఏమవుతుంది? ఒక గాలిలాగా ఒక శ్రమ అనేది వస్తున్నది. అప్పుడు ఏం చేస్తావు? పడిపోతావా? పడిపోతావా? ఇది చాలా బాగున్నదండి, ఏమి శ్రమలు లేవు, ఏమి బాధలు లేవు, ఏమి కష్టాలు లేవు, ఎంత హాయిగా చేసుకోవచ్చు, ప్రభు అనవచ్చు, ప్రార్థనకి రావచ్చు కదా. ఆదివారం రావచ్చు, బుధవారం రావచ్చు, ఉపవాస అన్నింటిలో నేను వస్తాను. కానీ నా ఆలోచన మాత్రం ఇక్కడ చాలా బాగున్నది. అది సరైనది కాదు, తీర్మానము కాదు అది. ఈ తీర్మానం ఎట్లుంటుందంటే అది కఠినమైన తీర్మానం. అది దేవుని కోసం జీవించడం అనేది మార్చుకునే తీర్మానం కాదు, మార్చుకునే నిర్ణయం కాదు. ఒకసారి నిర్ణయం చేసుకున్నామంటే అది జీవితాంతం ఉండాలా, అది సరి అయింది కదా. ఒకసారి మీరు ఆలోచించండి, బైబిల్లో నిజంగా మన పరిశుద్ధులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ తీర్మానాలు మారిపోలేదు కదా, తీర్మానాలు ఎప్పుడు మారిపోలేదు. మరి దానియేలు తీర్మానం చేసుకున్నాడు, మరి సింహాల భూమిలాగానే, అయ్యా నాకు సింహాల భూమి వద్దు, ఏమొద్దు. తీర్మానం మారిపోయిందా? మారిపోలేదండి. నాకేం కాదని ధైర్యం రావాలి. ఎందుకంటే నేను నమ్ముకున్నవాడు నమ్మదగిన వాడు అనే నమ్మకం నీకు రావాలా. చూడండి, ఆయన వైపే నేను చూస్తాను, ఆయన వైపే చూస్తూ నేను జీవిస్తాను అనేది రావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, శిష్యులు మరి యేసుక్రీస్తు వైపే చూచి వారు ప్రయాణం చేశారు. వాక్యమనే పట్టుకొని వారు వెళ్ళారు, వాక్యం మోసుకొని వెళ్ళారు. నిజమేనా? వాక్యం అంటే దేవుడు కదా. అవునండి, యేసుక్రీస్తు నామాన్ని మోసుకొని పోయారు. ప్రవక్తలు దేవుని వాక్యమని ప్రకటించారు. అంటే దేవుని వాక్యం వైపు చూస్తేనే కదా ప్రకటించేది. నిజమేనా? దేవుని వాక్యం కాకుండా లోకం వైపు చూస్తే వాళ్ళు ప్రకటించలేరు. ఏది ఏమైనా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా దేవుడు చెప్పింది నేను చేయాలి అనే ఆలోచన నీకు వచ్చిందంటే అర్థమైంది, నీ చూపంతా దేవుని వైపే ఉన్నది. నిజమేనా? అయ్యా ఎవరు నమ్మతలేరు, యేషయా ప్రవక్త మేము తెలియజేసిన సమస్య ఎవరు నమ్మట్లేదు అనే చూపు ఆయన దేవుని వైపు కాకుండా పోలే కదా. వారు నమ్మినా నమ్మకపోయినా చెప్పడం అనేది యేషయా యొక్క బాధ్యత. నిజమేనా? అవునండి, చెప్పడం. నోవు సంగతి కూడా అదే, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఆయన ప్రకటించడం. దేవుడు చెప్పాడు అంటే ఈ మాట ఎందుకు వారికి చెప్తున్నారు ప్రజల కంటే, ఆయన చూపంతా దేవుని వైపే ఉన్నది. నోవు చూపంతా దేవుని వైపే ఉన్నది. అందుకనే దేవుని వైపు చూస్తూనే మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పాడు, అదే చెప్పాడు, నేను అదే చెప్తున్నానని చెప్పాడు. ఇంకో వేరేది లేదు, వేరే నిర్ణయం మారదు. ఆ నిర్ణయం ఏంటంటే అదే ఆయన చెప్పాడు, నేను చెప్తాను.
ఆయన చెప్పింది నేను చేస్తాను, ఆయన చెప్పింది నేను నెరవేరుస్తాను. ఇది నిర్ణయం, మారలేదు. తీర్మానం మారదు. ఏదో ఆశ చూపెడతాడు సాతానుగాడు, చాలా బాగుంటావు. అదే చేసిండు ఆది కాండంలోనే కదా. వాడు ఏం చేశాడు? మీరు ఎట్లా ఉంటారు? అబద్ధం చెప్పింది ఏంటిది? మీరు మామూలుగా ఉండరు. ఎట్లా ఉంటారు? దేవతల్లాగా ఉంటారు. అబ్బా, ఇంత ఆశ దేవతలాగా ఉంటాయి కదా, ఇంత ఆశ అండి. అట్లా పోతుంది ఆలోచన. మరి ఆమె దేవుని దగ్గర ఏదో తోటలో ఉన్నటువంటి దేవుడు చేసినటువంటి మనిషి కదా స్త్రీ. ఆదాము నుంచి తీయలేదా? హల్లెలూయ. ఆమెకి అక్కడిని మోసం చేశాడు సాతానుగాడు. కనుక ఎప్పటికదే ప్రయత్నం చేస్తాడు మనల్ని కూడా. జాగ్రత్త. మనం చూపు దేవుని వైపే ఉంచాలా. ఈ అలలు, లేకపోతే ఇదేంటిది, గాలి, ఈ కష్టము, ఆ కష్టం వచ్చినప్పుడు పూర్తి మనల్ని వాడు ఎట్లా చేస్తాడంటే మంచిగా అదే నిజం అనేట్టుగా చేస్తాడు. లాలిస్తాడు. లాలన చేయ ఆత్మ సాతాను. బుజ్జగిస్తాడు, బుజ్జగించే ఆత్మ. మొత్తానికి ఏంటంటే నువ్వు వాక్యం నుంచి దూరం కావాలా, పడిపోవాలా. నిజమైన బిడ్డ అయితే ఎట్లా పడిపోతాడండి? ఎదిరిస్తాడు, నిలబడతాడు, ఆఖరి దాకా నిలబడతాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, సాతాను ఎప్పుడు నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు. అర్థమైందా? ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు. ఏదో లేదని చూపెడతాడు నీకు. అప్పుడు ఆలోచన ఏమవుతుందంటే, స్టెబిలిటీగా ఉన్న ఆలోచన ఏమవుతుందంటే కొంచెం ఇంకో ఇటువైపు దిగుతుంది. అంటే కరెక్ట్గా ఉండాలని నువ్వు ఉన్నావు, కానీ దాడి ఎట్లా ఉంటుందంటే అది కరెక్ట్గా లేకుండా చేస్తుంది దాడి. ఈ దాడి ఎవరి దాడి? సాతాను దాడి. దాడి చేస్తాడు. ఎక్కడ దాడి చేస్తాడు? ఫైటింగ్ ఎక్కడ? ఎక్కడ? నిజమేనా? మనసు కాదా? దాడి ఎక్కడే చేస్తాడు. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడనే వాక్యం ఉండాలా. అప్పుడు సాతాను దాడిని సాతాను ఎదుర్కొంటావు, దేవుని కోసం నిలబడతావు. చూడండి, అయితే సాతాను చేసే ఆ దాడిని నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు మామూలుగా నువ్వు చేయవలసింది ఒకటే, సర్వాంగ కవచం ధరించుకోవాలా. అదే సర్వాంగ కవచం అంటే దేవుని వాక్యము. వాక్యం అనే ఖడ్గమును ధరించుకోవాలా. అది ఉన్నప్పుడు సాతాను, అపవాది ఏమీ చేయలేడు. ఎందుకంటే నువ్వు దాడి చేసినప్పుడు నువ్వు వాడిని ఎదిరించాలా. తెలుసు కదా, యేసుప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాస దినాన ఆయన ఎక్కడికి పోయినాడు? యేసుప్రభు వారు అరణ్యం పోయినాడా? పోయినప్పుడు అక్కడ సాతాను కూడా వచ్చాడా? వచ్చి మరి సాతాను వాక్యం తెలుసు, ఈలాగు రాయబడి ఉన్నదని సాతాను కూడా చెప్తున్నాడు. నిజమైన వాక్యం తెలియదు అనుకోకండి. వాడికి వాక్యం తెలుసు, భక్తి తెలుసు, శక్తి మాత్రం తెలియదు. అంత్య దినాల్లో ఉండే ప్రజలకి శక్తి తెలియదు, భక్తి మాత్రం తెలుస్తుంది కదా. చూస్తే భక్తులా కనబడి మాత్రమే తెలుస్తుంది, కానీ శక్తి మాత్రం వారికి, వాక్యం అనే శక్తి వారి లోపల లేదు, పరిశుద్ధాత్మ శక్తి వారి లోపల లేదు. కానీ వచ్చి వాక్యం వారు మాట్లాడతాడు యేసుప్రభుతోటి. కానీ యేసుప్రభు వరకు వాడికంటే ఎక్కువ వాక్యం తెలుసు. ఎందుకంటే యేసుప్రభు వాక్యమైన వాడి సంగతి తెలియదు. అందుకని యేసుప్రభు వారు చివరికి ఏమన్నాడు? వాడిని సాతానా వెళ్ళిపో అన్నాడు ఆయన. మళ్ళీ జాడలేడు, పత్తలేడు. నిజమేనా? అవునండి. అట్లా ఉండాల. యేసుక్రీస్తులో ఉన్న ఆ శక్తి నీలోకి రావాలా. ఎందుకంటే యేసుక్రీస్తు వేరు, మనం వేరు కాదు. యేసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు నువ్వేమవుతున్నావు? యేసుక్రీస్తు నువ్వు ఒకటవుతున్నావు. వేరు వేరైతే కాదు కదా. కాదండి, వేరు కాదు. ఆయన నువ్వు ఒకటే. అర్థమైందా? ఆయన ఒకటైనప్పుడు ఆయనకు వేరుగా ఎలా నువ్వు జీవిస్తావు, వేరు ఎలా చేస్తావు? ఆయన శక్తి నీలోకి వస్తే నువ్వు కూడా సాతాను దాడి చేసినప్పుడు వాడిని నువ్వు ఎదిరించాలా. ఆమేన్. సాతాను లోకపు ఆలోచన తీసుకొస్తాడు. లోకంలోకి అందంగా ఉంటామంటాడు, ఇంకేదో రకరకాలుగా చెప్తాడు వాడు. అయినప్పుడు దాడి ఇదంతా దాడి చేసినట్టే. నువ్వు ఏం చేయాలి? వాడిని సాతానా వెళ్ళిపో అని యేసు ప్రభువు చెప్పినట్టుగా నువ్వు చెప్పాలా.
నువ్వు చెప్పాలంటే నీ లోపల యేసు ప్రభు ఉండాలి, వాక్యం ఉండాలా. అది ఉన్నప్పుడు యేసు ప్రభు వైపు చూస్తేనే ఈ మాట చెప్పగలుగుతావు. దృష్టి ఆయన వైపు ఉంటేనే ఆ మాట నీవు చెప్పగలుగుతావు. వెళ్ళకుండా వెళ్తాడు వాడు. అట్లా రావాలా. అర్థమైందా? దేవుని స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మన జీవితంలో మరి పడిపోకుండా వాక్యముతో ఉండాలంటే నిరంతరము మనం యేసుక్రీస్తు వైపే చూడాలా, ఆయన వైపే చూస్తూ జీవించాలా. చూసినప్పుడే అలలు లాంటివి వస్తాయి, గాలి లాంటివి వస్తాయి, కష్టాలు లాంటివి వస్తాయి, పడిపోయేదానికి వస్తాయి. ఒకసారి పడిపోతే పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ పేతురు పడిపోయాడు. పడిపోయినప్పుడు ఏమన్నాడు చూడండి. ఆయన అన్నాడు చూడండి, గాలిని చూచి భయపడి మరిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. తెలుసు యేసుప్రభు వారికి, ఎందుకంటే నా కోసం నిలబెట్టోడు ఈయనే అని. ప్రజలాడు మీకు తెలుసా, పేతురు ప్రత్యక్షత కలిగిన వాడు. యేసుప్రభు ఏమైనాడో తెలుసుకున్నవాడు ఆయన. నిజమేనా? అవునండి, సజీవుడు అని తెలుసుకున్నాడు పేతురు. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా చూడండి, ఎవరు అడగలేదు, పేతురు అడుగుతున్నాడు. నేను నడుస్తానని. ఎవరు శిష్యులు ముందుకు రాలే, అంతేనా? అక్కడ కూడా ప్రత్యక్షత ఎవరు కలిగి ఉన్నారు? పేతురే కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా ఎవరు ముందుకు వస్తున్నారు? పేతురే ముందుకు వస్తున్నాడు. ఆమేన్. అందుకనే చూడండి, ఆయన అన్నాడు నన్ను రక్షించమని కేకలు వేశాడు. ప్రభువా అది ఎందుకంటే గాలిని చూసి భయపడి అది మునిగిపోసాగింది. సముద్రమేనా? నడిచితే నీళ్ళ మీద. ప్రజలో అది మునిగిపోసాగి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించమని కేకలు వేసిన వెంటనే యేసు ప్రభు వారు చెయ్యి చాపి ఏమన్నాడు? అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ విశ్వాసం సరిగా లేదా? విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యమే. ఆమేన్. నిజమేనా? అవునండి, బైబిల్ ఏం చెప్తున్నది? నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది జరిగిందని నమ్మన్నాడు ఆయన. నిజమేనా? మీరు అడిగేది ఏంటిదో ఇప్పుడు ఆయన అడిగినాడు. ఏంటిది? అయ్యా నేను నీళ్ళ మీలాగా నడవాలని అనుకుంటున్నావు అనేది ఆయన ఏమనుకోవాలా? వాక్యాన్ని బట్టి నడిచినాను అని నమ్మాలా. అందుకని ఇక్కడ ఆయన అన్నాడు, ఏమన్నాడు యేసుప్రభు వారు? అల్ప విశ్వాసి అన్నాడు కదా, అంతేనా? యేసు అతని చేయి బట్టి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, సందేహం అంటే ఏంటిది? అనుమానమేనా? యేసుక్రీస్తు మీద అనుమానమేనా? అవిశ్వాసమా? దేవుని మాట మీద అవిశ్వాసం మీద రావద్దు. దేవుని విశ్వాసం కలిగి మనం ఆయన వైపు చూడాలా. ఆమేన్. చూస్తాను ప్రభా, చేస్తాను, నిలబడతాను ప్రభా అని కష్టం రాగానే అయ్యా నిలబడలేకపోతున్నాను ప్రభా ఇట్లా రావద్దండి. ఇట్లా రావద్దు. చనిపోయి నిలబడతానని కాడికి రావాలా. అది విశ్వాసం. అట్లనే చేసినారు బైబిల్లో పరిశుద్ధులు. ఉండలేకపోతున్నాను ప్రభా అంటే ఉండేటట్టుగా చేస్తాడు దేవుడు. మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, అదే వాక్యం మనం కలిగి ఉంటే నిలబడేటట్టుగా చేస్తాడు దేవుడు. పడిపోకుండా నిలబడతావు. జీవితంలో దేవునికి సాక్షి నిలబెట్టుకుంటాడు ఆయన. అటువంటి జీవితం కావాలా. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం.